పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్. కామారెడ్డి జిల్లా నసులాబాద్ మండల కేంద్రంలోని ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నేతలతో కలిసి కళ్లకు గంతలు కట్టుకుని నల్ల గంతలు కట్టుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన. పంచాయతీ ఎన్నికల్లోని వికలాంగులకు రిజర్వేషన్ కల్పించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టిస్తామని ఉద్ఘాటన. పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నసులాబాద్ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ పండరి మరియు సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతలు కట్టుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఏండ్ల తరబడి వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కిన సకలాంగుల ప్రజాప్రతినిధులు చట్టసభల్లో వికలాంగుల సమస్యలపై చర్చించకుండా వికలాంగుల సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగున విస్మరిస్తూ ఉండటంతో వికలాంగుల సమాజానికి విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు ఉన్న మాదిరిగానే చట్టసభల్లోనూ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సకలాంగుల ప్రజాప్రతినిధులకి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి. కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పేసి ఈ నసరులాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము చెప్తున్నాం. వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు, ఎందుకంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే 2,000 కాదు, మేము 4,000 రూపాయలు చేస్తున్నాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది, 4,000 రూపాయలు ఎడిపోయినా మాకైతే కాని రావట్లేదు. ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే 3,000 పదార్లు కాదు, మేము వస్తే 6,000 పదార్లు ఇస్తానన్నాడు. 6,000 పదార్ల సంగతి కూడా ఇంతవరకు అడ్రస్ లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నాడు. ఇంతవరకు కూడా వికలాంగుల ఉచిత ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నాం, వికలాంగుల సమాజాన్ని విస్మరించి నువ్వు గనక పంచాయతీ ఎన్నికలకు వెళ్తే మాత్రం ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజంగా ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకాడకుండా మా జాతి హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం సాధించేందుకు నీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్